2015 ఎంత ఫాస్ట్ గా అయిపోయింది కదా. అఫ్ కోర్స్ సంవత్సరం అంతా మనకి బోల్డ్ అంత మంచి జరుగుండొచ్చు, కొంచెం చెడు కూడా జరుగుండొచ్చు. కానీ అభిరుచి మాత్రం సంవత్సరం మొత్తం మీకు చక్కగా హెల్దీ అండ్ టేస్టీ వంటల్ని అందిస్తూనే ఉంది. సో వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. మరి ఈ రోజు 31st నైట్ ని మనందరం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఆ సెలబ్రేషన్స్ ని మరింత టేస్టీగా చేయడానికి ఈ రోజు అభిరుచి స్పెషల్ వంటలతో ముస్తాబై రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాల్టి మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ప్రతిరోజు మీరు అడిగే వంటల్ని మన షెఫ్ రాజ్ గారు చేస్తున్నారు కదండి. మరి ఈ రోజు 31st స్పెషల్ గా రాజ్ గారు ఎలాంటి టేస్టీ వెరైటీ చేస్తారో ఆయన అడిగి తెలుసుకుందామా? హాయ్ రాజు గారు. సో ఈ రోజు డిసెంబర్ 31st. అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయింది కదా 2015. చూస్తూ అసలు తెలియనే లేదు. ఎన్ని వంటలు వండుకున్నాము, ఎన్ని రకాల చిట్కాలు చెప్పుకున్నాము, చక్కగా అసలు చాలా టేస్టీగా గడిచిపోయింది మనది మాత్రం. అఫ్ కోర్స్ కొన్ని ఆటుపోట్లు అనేవి అందరికీ ఉంటాయి, కాకపోతే వంటల విషయంలో ఎవరు రాజీ పడరు కదా. సో అలాగే వాళ్ళందరికీ కూడా మనం చక్కగా టేస్టీ వంటల్ని అందించేసాము. అండ్ ఈ రోజు 31st. సో ఇన్ని రోజులు ఏం చేసుకున్నా 31st రోజు మనం ఏం తినాలి ఉండాలని కూడా అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నైట్ సెలబ్రేషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో కాబట్టి ఈ రోజు మీరు మాకు చక్కగా టేస్టీగా ఈజీగా చేసుకునేవి, ఎందుకంటే 31st ఎక్కువ వంటల దగ్గర స్పెండ్ చేయకూడదు కదా, మనం చాలా తక్కువ టైం ఇక్కడ ఇచ్చేసి ఎక్కువ టైం అక్కడ సెలబ్రేషన్స్. సో మరి ఈ రోజు అలా ఏం చేస్తున్నారు మాకు స్పెషల్ గా? సో అందరికి చాలా ఫేవరెట్, అంటే ఎక్కువగా బయటకే పోతూ ఉంటారు, మంచూరియా కోసం. సో ఇక్కడ కూడా ఏంటంటే వెజిటబుల్ మంచూరియా చూపించాం అనుకోండి, సో ఆ కటింగ్ కి చాలా టైం తీసుకుంటుంది, కాబట్టి సింపుల్ గా క్యాబేజ్ తో మంచూరియా చేసేస్తాం. ఓకే రాజ్ గారు. ఓకే అండి, మరి క్యాబేజ్ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే, సో క్యాబేజ్ లో కొంచెం మనకు వాటర్ అనేది చాలా ఉంటుంది. సో అలాగే డైరెక్ట్ గా చేసుకుంటే మనకు కొంచెం లూజ్ గా అయిపోతుంది, కాబట్టి ముందుగా ఏంటంటే ఒక 5 minutes ముందు కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ వేసేసి బాగా కలిపేసి అలా పక్కన పెట్టేస్తే వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేస్తుంది. దాన్ని ఏంటంటే మనం పిండి వేసేసుకోవాలి. పిండి వాటర్ తీసేసి ఇది మనకు కొంచెం అప్పుడు పొడి పొడిగా వస్తుంది. సో అది నేను రెడీ చేసి పెట్టేశాను. సో దీంట్లో మైదా, అలాగే కార్న్ ఫ్లోర్, సో దీంట్లోనే కొద్దిగా ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, కొంచెం వేస్తున్నాను. సన్నగా తరిగిన అల్లం అండి, సో మనం ముక్కలు తిన్నా మనకు టేస్టీగా ఉంటాయి. అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి. సో చైనీస్ ఐటమ్స్ ఏది చేసుకున్నా కొంచెం ఇవి సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. కొద్దిగా మిరియాల పొడి, సో ఆల్రెడీ వేసాం ఇంకొంచెం. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అసలు జనరల్ గా మంచూరియా అనగానే ఫస్ట్ అందరికి క్యాబేజే గుర్తొస్తుంది కదా. సో ఇక్కడ నూనె కూడా వేడి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడైతే ఉండలు చేసుకుని వేసేసుకోవటమే కదా. సో ఇది కలపడం అయిపోయింది, ఉండలు కూడా చేసేసుకున్నాం. ఓకే, కొంచెం మీడియం సైజ్ చేస్తున్నాను. సో ఈ రోజు ఏంటంటే నేను కొంచెం వెట్ గా చేస్తున్నాను అండి, కొంచెం లైట్ గ్రేవీలా కూడా. మనం రైస్ ఐటమ్ ఏదైనా చేసుకున్నా దాంట్లోకి ఈజీగా మనం కలిపేసుకోవచ్చు. సరే రాజు గారు, మీరు ఆ బాల్స్ రెడీ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే అలోవెరా గుజ్జును తీసుకుని ముఖం పైన రుద్దుకుంటూ ఉండాలి. ఇలా 2 రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే, సో చిట్కా చూసారు కదండి. అండ్ ఇక్కడ మనకి చక్కగా మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చు. అసలు ఫస్ట్ మనకి మంచూరియా అంటే ఓన్లీ క్యాబేజ్ తోనే ఎక్కువ చేసుకునేవాళ్ళు కదా. సో ఇంకొంచెం వేగాలండి, కొంచెం స్లో ఫైర్ లో వేసుకుంటే మనకు బెటర్ గా ఉంటుంది. సో ఈ లోపు మనం గ్రేవీ చేసేసుకున్నాం. సో ఇక్కడ గ్రేవీ కొరకు కొంచెం ఆయిల్,
సో ఇక్కడ దీంట్లో ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్ మనం 2 రకాలుగా వాడేసుకుంటున్నాం అండి. ఓకే ఇక్కడ మనం అంటే డైరెక్ట్ మనం మామూలుగా ఉల్లిపాయలు వేసుకుంటాం మనం ఇండియన్ స్టైల్లో. అవును. సో ఈ ముక్కలు వేసుకుంటాం మనం. ఓకే. సో అలాగే గార్నిష్ వచ్చేసి ఓన్లీ ఆకు తీసుకుంటాం. ఓకే. సో ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకు, చాలా బాగుంటుంది. ఓకే, ఇది ఒకసారి చూద్దాం రాజు గారు. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు అండి. ఓకే. ఇవి ఓకేనా? తీసేసుకుందాం. బేసిక్ అసలు ఈ రోజు అందరూ కూడా ఏ వెరైటీస్ చేసుకోవాలా సో అలా ప్లానింగ్ తోనే ఉంటారు మొత్తం, చాలా ప్లానింగ్ తో ఉంటారు. సాయంత్రం ఏంటి చేసేసుకుందాం అంటే సెలబ్రేషన్స్ ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ కూడా 31st నైట్ అంతే ఇంపార్టెంట్. సో అంటే 12 వరకు వాళ్ళు ఉండాలి కదా, ఉండాలి. అప్పటి వరకు స్టఫ్ ఉండాలి. సో ఎంజాయ్ ఉండాలంటే మరి ఎనర్జీ కూడా ఉండాలి. అంటే ఆఫ్టర్ 12 కూడా చాలా మంది ఇళ్లలో కూడా అట్లా ఇంకా ఫ్రెండ్స్ చుట్టాలు ఇట్లా అందరు గ్యాదర్ అవుతారు కదా. గ్యాదర్ అవుతారు. yes. సోయా సాస్, చిల్లీ, ఓకే, కొద్దిగా టొమాటో సాస్, ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, సాస్లలో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, ఓకే, కొంచెం వాటర్ ఇస్తారా? సో ఇక్కడ గ్రేవీలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. అదర్వైజ్ మనం ఆ స్టేజ్ లో మనం మంచూరియా వేసేసి ఆ సాసెస్ లో డైరెక్ట్ గా ఇది వేసి జస్ట్ కొంచెం అలా టాస్ చేసేసి మనం తీసేసుకోవచ్చు. సో ఇది మరిగే లోపు సో కార్న్ ఫ్లోర్ మనం కొంచెం బ్యాటర్ రెడీ చేసుకుందాం. బొల్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొంచెం వాటర్ ఇస్తారు. మంచి స్మెల్ వస్తుంది ఆ మంచూరియా ఫ్లేవర్, ఐ మీన్ సాసెస్ వల్ల. సో మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇది కొద్ది కొద్దిగా వేస్తూ మనకంటే చిక్కదనం ఎంత కావాలని చూసుకొని, మరి ఎక్కువైనా బాగుండదు. సో మరిగేటప్పుడు వేస్తే అంటే మనకు కరెక్ట్ గా తెలుస్తుంది, తొందరగా చిక్కదనం ఎంత వస్తుందో చూసుకొని మనం మిగతా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పలుచగా చేసుకున్న చక్కగా సాస్, ఐ మీన్ సాస్ అన్న సూప్ లాగా అయినా తీసేసుకోవచ్చేమో కదా. తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మంచూరియాలు యాడ్ చేసాం. ఓకే. సో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, సో అలా చూస్తూ అయిపోయింది. చాలా ఫాస్ట్ గా. సో రెడీ అండి, డిష్ అవుట్ చేసేసుకుందాం. చాలా యమ్మీగా ఉంది చూడ్డానికి. స్మెల్ అనేది చైనీస్ డిష్ లో ఉన్నది మెయిన్, అది స్మెల్ ఫస్ట్ అట్రాక్ట్ చేసేస్తుంది. అవును. సో ఇంకొంచెం స్ప్రింగ్ ఆనియన్ పైన చేస్తున్నాను కొద్దిగా. క్యాబేజ్ మంచూరియా రెడీ. వావ్, చూసారు కదండి, చక్కగా చాలా ఫాస్ట్ గా మంచూరియా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు క్యాబేజ్ మంచూరియా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, తరిగిన అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో బాల్స్ లా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్ వేయాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ మంచూరియా రెడీ. తయారీ విధానం చూసారు కదండి, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సూపర్ గా, నైస్. సో బాగుంది, చక్కగా గ్రేవీకి ఆ మంచూరియా ఇదంతా పట్టేసింది. yes అండి.
అండ్ ఆఫ్ కోర్స్ మంచూరియా కూడా ఇదంతా సాసెస్ ఇవి పీల్ చేసుకొని చాలా సాఫ్ట్ గా టేస్టీగా బాగున్నాయి రాజు సో గారు. దీని కాంబినేషన్ మనం మామూలుగా నూడిల్స్ కానీ లేదా ఫ్రైడ్ రైస్ Fried ఉంటే rice. చాలా బాగుంటుంది. అంటే వాటితో మిక్స్ గా మనం కలిపేసుకొని హ్యాపీగా తినేసి. అవును, చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. నుదురు పెద్దగా ఉన్న వాళ్ళు బొట్టును కనుబొమ్మల మధ్యలో కాకుండా కొంచెం పైకి పెట్టుకున్నట్లయితే మరింత అందంగా కనిపిస్తారు. మీరు కూడా ఇలాగే స్పెషల్ అకేషన్స్ కి స్పెషల్ వంటలు నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఇష్టమైన వంట ఏదైనా కానీ మీరు మాకు ఈమెయిల్ చేయొచ్చు. దాన్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మా షెఫ్ రాజు గారు చేసి చూపిస్తారనమాట. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. వంటలు పిండి వంటలు మంచి టేస్టీ మంచూరియా చూసారు కదండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు రాజు గారు మనకి స్వీట్ చేస్తారో హాట్ చేస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. సో రాజు గారు చక్కగా మంచి టేస్టీ మంచూరియా చేసి చూపించారు ఇందాక. ఓకే, మరి ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈరోజు మాకు స్వీట్ చేస్తున్నారా హాట్ చేసి చూపిస్తారా? అంటే సంవత్సరం అంతా మనకు బాగానే గడిచిపోయింది. ప్లస్ మైనస్ లో మామూలే అందరికీ ఉంటాయి కాబట్టి హాట్ తో కాకుండా వీడుకోలు కూడా స్వీట్ తోనే చేసుకుందాం. ఎలాగో ఇందాక ఒక హాట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు స్వీట్ అండి. ఏంటి ఏం చేస్తాం? కుకీస్ ఓ సింపుల్ అంటే బేసిక్ కుకీస్ నేను చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో ఏంటి మైదా కుకీస్. ఓకే ఓకే అండి, మరి మైదా కుకీస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మైదా కుకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1.5 కప్పు, వెన్న 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి, సో మనం అంతా అంటే మనకు స్టవ్ తో అవసరం లేదు. సో అవెన్ తో సో ముందుగా మనం ప్రీహీట్ చేసేసుకుందాం. ఓకే. సో 180 డిగ్రీస్ దగ్గర మనం అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలండి. మనము కేక్ కానివ్వండి ఇలా కుకీస్ కానీ ఏవి చేసుకున్నా ఎంత డిగ్రీస్ లో అయితే మనం బేక్ చేసుకుంటామో అంత ఇది ఫస్ట్ ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. సో రీజన్ ఏంటంటే మనం దాంట్లో పెట్టగానే ఆ హీట్ తో అది కంటిన్యూగా అవుతూ ఉంటుంది. సో స్లోగా ప్రాసెస్ తీసుకుంటుంటే అది ఒక్కొక్కసారి ప్రొడక్ట్ మనకు పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రీహీట్ అనేది కంపల్సరీ ఎనీ బేకింగ్. ఓకే, ఫస్ట్ బటర్. ఓకే, సో ఇది మనకు రూమ్ టెంపరేచర్ తీసుకోవాలి. సో మనం జనరల్ గా కొన్నిట్లో కరిగించి వేసుకుంటాం కదా, ఇట్లాంటి వాటిల్లో అట్లా కరిగించకూడదు. ఆ సాఫ్ట్నెస్ మనకి ఇదవుతుంది, ఎందుకంటే లేదంటే ఎక్కువ పిండి ఎక్కువ పడుతుంది, కొలతలు అటు ఇటు అయిపోతాయి. ఓకే, సో కొంచెం క్రీమీగా అయిన తర్వాత సో దీంట్లో పంచదార. ఓకే, సో డైరెక్ట్ గానే వేస్తున్నాను. సో బేకరీలో అంటే బేకింగ్ ఐటమ్స్ లో మెయిన్ గా ఏంటంటే మెజర్మెంట్స్ అండి. సో కొంచెం అటు ఇటుగా అయినా మనకు ప్రోడక్ట్ సేమ్ అది కూడా అటు ఇటుగానే అవుతుంది. సో కొద్దిగా వెనిలా ఎసెన్స్. ఓకే, సో చాలా ఈజీగా చేసుకునేదండి. ఓకే, నెక్స్ట్ మైదా అండి. సో మైదా ఎప్పుడు కూడా కొంచెం ఇలా జల్లించుకొని మనం వాడాలి. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా. ఓకే, సో ఇలా చిన్న చిన్నగా ఏమైనా రవ్వలు లాంటివి ఉంటే కొంచెం ఉండలు, సో అవి రాకుండా ఉంటాయి. అందుకోసం కంపల్సరీ జల్లించుకోవాలి. సో ఇప్పుడు అంటే అవెన్ లేని వాళ్ళు కూడా ఇవి అది వరకు కేక్స్ చేసుకునే వాళ్ళు కదా రాజు గారు, ఆ టైప్ లో చేసుకోవచ్చా? కుక్కర్ లో చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్ గా మైదా బిస్కెట్స్ అనగానే చాలా మంది ఆ డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా మనము, అలా ఫిక్స్ అయిపోతారు. కానీ ఇవి ఇంకా హాయ్ అంటే పెద్ద ఆయిల్ తో పని ఉండదు, అంటే అసలు ఆయిల్ తోనే పని ఉండదు. అవెన్ ఉంటే ఇంకా ఈజీ. ఓకే, సో ఇదంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మనం ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ మీద వేసి ఒకసారి కొంచెం లైట్ మర్దన చేసేసుకోవాలండి. ఓకే, సో ఉండలాగా ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. సో రాజు గారు మీరు అది రెడీ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. సూప్లు గ్రేవీలు తయారు చేసేటప్పుడు ఫ్రెష్ క్రీమ్ అందుబాటులో లేకపోతే పెరుగులో కొద్దిగా పాలు కలిపి యూజ్ చేసినట్లయితే అది ఫ్రెష్ క్రీమ్ లాగే సూప్లకు గ్రేవీలకు మంచి టేస్ట్నిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో మనము రెడీ చేసుకున్న ముద్దని ఇలాగా ఏదైనా ఒక గచ్చు మీద వేసుకొని
కొంచెం అఫ్ కోర్స్ మనకి ఇంట్లో వంటింటి గట్టు ఉంటుంది కదా, దాన్నే కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని దాని మీద ఇలా ఒత్తేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి కొంచెం ఫోర్స్ యూజ్ చేయాలి ఆ పిండి అంతా ఇచ్చేయడానికి. ఓకే, ఏదైనా మన షేప్ మన ఇష్టం అండి, స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మన ఇష్టం. ఓకే, సో మనకి అవెన్ కూడా ప్రీ హీట్ అయిపోయిందండి. ఇంకా మనము ఇవి కట్ చేసేసుకుంటే చక్కగా బేక్ చేసేసుకోవచ్చు. సో వీటిని ఎక్స్ట్రా దాటిని మళ్ళీ మనం రోల్ చేసేసి సేమ్ మళ్ళీ కట్ సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా కుకీస్ థిక్నెస్ మన చాయిస్ కాబట్టి చక్కగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు. సో నేను ప్లేట్ తీసుకొస్తాను. ఓకే రాజు. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇది మనం ఎంతసేపు బేక్ చేసుకోవాలి రాజు గారు? 10 to 15 మినిట్స్ అండి. 10 to 15 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. ఓకే, సో దీని ఏంటంటే మనం 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 10 నుంచి 15 నిమిషాల పాటు మనం బేక్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా మన కుకీస్ వచ్చేస్తాయి. కార్వింగ్ స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి, పైనాపిల్తో చేస్తున్నాను. సో బటర్ఫ్లైస్. సో ఈరోజు రాత్రి అందరు కూడా సేమ్ బటర్ఫ్లైస్ స్వేచ్ఛగా అది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, కలర్ఫుల్ గా. ఎస్, సో ఆ కాన్సెప్ట్ లో వచ్చారా? సో ముందుగా ఏంటంటే మనం కొంచెం ఈ ఎడ్జెస్ తీసేద్దాం. ఓకే, సో ఈ రెండు కూడా కొంచెం ఇలా తిరిగేసి వచ్చేస్తాయి మనకు వింగ్స్ లాగా. ఓకే, సో క్యారెట్ లో బాడీ తీసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఇలా ట్రిమ్ చేసేసుకుందాం రౌండ్ షేప్ లో. సో వీటిని రెండు చేస్తున్నానండి. రెండు చేస్తున్నాం కదా మనం. సో ఇలా వచ్చేస్తాయి. ఓకే, సో యాంటీనా వచ్చేసి సో కరివేపాకు కాడలు పెట్టేస్తున్నాను. ఓకే, సో ఒకటి రెండు చెరీస్ తీసుకొని కొంచెం డిజైన్ గా వాటి పైన కొన్ని రౌండ్స్ అండి. అయిపోయాయి కుకీస్. ఓకే, కార్వింగ్ కూడా అయిపోయింది. యా, సో అయితే చేసుకుందాం అండి. ఓకే రాజు గారు. ఓకే, సో ముందు బటర్ఫ్లై పెట్టేసుకుందాం అండి. ఓకే, ఓకే,
ఓకే, మంచి సాఫ్ట్ గా వచ్చేసి. సో ఇక్కడ కొంచెం ఇలా పొడి పొడిగా రాలిపోతుంది కదా. అవును. సో ఇలా ఓకే. ఓకే అండి, మైదా కుకీస్ రెడీ. నైస్ రాజు గారు. ఓకే అండి, మరి మైదా కుకీస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మైదా కుకీస్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో వెన్న వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పంచదార, వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి బిస్కెట్ కటర్ తో కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఆపై వీటిని అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, మైదా కుకీస్ రెడీ. మైదా కుకీస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది, సాఫ్ట్ గా సాఫ్ట్ గా. అంటే ఎక్కువ షుగర్, ఎక్కువ స్వీట్నెస్ లేదు, అలానే ఎక్కువ సాఫ్ట్. మనకి టీ బిస్కెట్స్ ఉంటాయి కదా జనరల్ గా బేకరీస్ లో, అలాగే ఉస్మానియా బిస్కెట్స్ ఆ టైప్ లో వచ్చాయి రాజు గారు. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. చక్కగా హ్యాపీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. అవునండి, వెరీ టేస్టీ. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. యాపిల్ కట్ చేసిన తర్వాత ఎక్కువ కాలం ఉంచాల్సి వస్తే అవి రంగు మారుతాయి కదా, అలా మారకుండా ఉండాలి అంటే ఆ ముక్కల పైన కొద్దిగా నిమ్మరసం చిలకరించాలి. ఇలా చేసినట్లయితే యాపిల్ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వాటిలో ఈ రోజు మనం ఆడియన్స్ కి ఇవ్వబోతున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో 31st స్పెషల్ గా రాజుగారు చేసిన చక్కటి 2 వెరైటీస్ చూసేసారు కదా. ఇప్పుడు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళిద్దరు మనకి ఏం వెరైటీస్ చేసి చూపిస్తారో. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? వసంత. వసంత, ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. కుకట్పల్లి. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? అంజనా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాచారం హెచ్ఎంటి. ఓహో, మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చి అసలు పరిచయం లేదా? ఓకే. సో చక్కగా ఈ ఇయర్ అంతా ఎలా గడిచిపోయింది? వెరీ గుడ్. వెరీ గుడ్. బాగుందండి. బాగుందా? మంచి మంచి వంటలు చేసుకున్నారా? బాగా. బాగానా? ఓకే. సో ఈ రోజు 31st నైట్ అనగానే మనకి ఇంకా కొంచెం స్పెషల్ వెరైటీస్ కావాలి కదా. సో నేను చక్కటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను మీకు. మీ ఇద్దరు కూడా మంచి వెరైటీ వంటలు చేయాలి, ఎందుకంటే ఈ రోజు అందరూ చేసేసుకొని తినేయాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఈ రోజు చూద్దాం మీకు ఈ రోజు ఏమిటో మెయిన్ ఇంగ్రీడియంట్. ఓహో, ఇలా ఇలా బాస్మతి రైస్. సో జనరల్గా 31st నైట్ బిర్యానీ లేకుండా అవుతుందా? అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని బిర్యానీ చేయమని కాదు, కాకపోతే మన బాస్మతి రైస్ అనగానే గుర్తొచ్చేదే బిర్యానీ కదా. సో మీ ఇద్దరు కూడా ఏం చేయాలంటే చక్కగా బాస్మతి రైస్తో ఏమన్నా టేస్టీ వెరైటీస్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఆలోచించండి, బాస్మతి రైస్తో ఏం చేయొచ్చు? బిర్యానీలు చేయొచ్చు, బోల్డ్ అని బిర్యానీలు ఉంటాయి. కొన్ని రకాల స్వీట్లు కూడా చేస్తారు యాక్చువల్గా బాస్మతి బియ్యాన్ని గ్రైండ్ చేసి అలాగా. ఇప్పుడు అదంతా పెద్ద ప్రాసెస్, అది నాకు వచ్చా వంట. మీకు కావాలంటే చెప్తాను, లేదంటే మీకు వచ్చింది ఏదైనా కూడా చేయొచ్చు. మర్చిపోయా దీని సంగతి, అసలు టైమర్ ఉంది ఇక్కడ మనకి. ఇది ఎందుకంటే టైమర్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరైతే రెసిపీ ప్రిపేర్ అవుతారో నాకు ఆ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. ఫస్ట్ వంట చేసే అవకాశం ఎవరికి ఇవ్వాలి అనేది టైమర్ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఆన్ చేస్తున్నాను. సో ఆలోచించండి, బాస్మతి బియ్యంతో ఏమి చేయవచ్చు? వెజ్ దమ్ బిర్యానీ. వెజ్ దమ్ బిర్యానీ. ఓకే. సో వసంత గారు ఫస్ట్ చెప్పేశారు. ఓకే. సో ఫస్ట్ ఆవిడతో వంట చేయించేద్దాం. ఓకేనా? ఓకే అండి, మరి వెజ్ దమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయలు 2, కారం తగినంత, పచ్చి కొబ్బరి కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ 1/2 కప్పు, బిర్యానీ ఆకు 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వసంత గారు స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. వెజ్ దమ్ బిర్యానీయా? ఎస్. ఓకే. ఫస్ట్ వెజ్ దమ్ బిర్యానీకి పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి. Okay. సో ఈ పేస్ట్, ఇది పేస్ట్ అండి. ఇది తయారు చేయడానికి మనకి ఈ మసాలా, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ఉల్లిపాయలు
ఇవన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ మనకి బిర్యానీలో మెయిన్. బిర్యానీలో మెయిన్. ఓకే. సో మొత్తం నేతితోనేనా? టేస్ట్ 31st నైట్ కి బాగా. ఈ రోజు క్యాలరీస్ ఇలాంటివన్నీ మనం ఏమీ లెక్క చేయం కదా. సో ఫస్ట్ గార్నిషింగ్ కి నేను క్యాష్యూ చేస్తున్నాను. తీసేస్తారా? లెఫ్ట్ హ్యాండ్ ఎవరమ్మా? అవునండి. సో గార్నిషింగ్ కి ఇది రెడీ అయింది. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకుందాం. ఓకే. ఇది కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలా? ఓకే. ఇది ఆ పేస్ట్ చేసుకున్నాం కదా, లాస్ట్ లో ఇవన్నీ కలిపి యాడ్ చేసుకుందాం. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఉల్లిపాయలు. ఇంక ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడతామా? ప్రాసెస్. ఇంక ఇందులో మసాలా దినుసులు అట్లా ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఇంకేం యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ పేస్ట్ లో వేస్తాం కాబట్టి ఇంకా ఇందులో అక్కర్లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే ఆ పేస్ట్ లో ఉన్న మసాలా ఫ్లేవర్ మనకి మొత్తం సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. బంగాళదుంపలు, క్యారెట్. ఓకే. ఓన్లీ క్యారెట్ ఇంకా బంగాళదుంప. లాస్ట్ లో పన్నీర్ యాడ్ చేస్తాను, గ్రీన్ పీస్ కూడా వేస్తాయి. ఇది కొంచెం బాయిల్ అయ్యే లోపల మనము రైస్ బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు రైస్ సెపరేట్ గా. దీనికి కూడా నెయ్యి? దీనికి కూడా. ఓకే. సో తర్వాత ఇందులో కొంచెం లవంగం, ఇలాచి, చెక్క, రైస్ కి కొంచెం ఫ్లేవర్ కోసమా? ఓకే. కొంచెం పుదీనా వేసేసి వాటర్ కావాలి. కొలత ఏమన్నా ఉంది? కొలతకి అంటే ఈ కప్ రైస్ తీసుకుంటున్నానండి, సో దీంతో ఒక 2 cups వాటర్ వేసుకుంటాను. ఓకే. సో కొంచెం బాయిల్ అయితే రైస్ యాడ్ చేస్తాం. రైస్ యాడ్ చేస్తాం, కొంచెం సాల్ట్ యాడ్. ఓకే. సో ఎలా గడిచిందండి 31st అంతా? ఫుల్ హ్యాపీసా? సో ఏం చేస్తుంటారు వసంత మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆకు కూడా బిర్యానీ కూడా. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు జనరల్ గా మీరు? అంటే న్యూ ఇయర్ ఎండింగ్ 31st నైట్ ఎక్కడైనా అకేషన్స్ ఈవెంట్స్ ఉంటే దగ్గరికి వెళ్తాం. ఓ ఎర్లీ మార్నింగ్ బిర్లా మందిర్. బిర్లా అది ఎప్పుడు ఎవ్రీడే ఎవ్రీ ఇయర్ అది ఫిక్సా? అలా ఫిక్స్. మీ వారేం చేస్తూ ఉంటారు? ఆయన ఐటీసీ ఏరియా మేనేజర్ అండి. ఐటీసీ. పేరు? దిలీప్ కుమార్. పిల్లలు ఉన్నారండి? ఒక బాబు అండి 3.5 years. ఓ ఏం పేరు? వరీష్ వందిత్. వరీష్ వందిత్. Yes. బాగుంది పేరు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు బియ్యమా? ఇప్పుడు రైస్. ఓకే. సో ఇప్పుడు ఇది కొంచెం ఉడికిపోతే అప్పుడు ఇది కూడా కర్రీ చేసేసుకోండి. ఓకే మూత పెట్టేద్దామా? ఇది కొంచెం కుక్ అయిందండి ఇప్పుడు. ఓకే. ఇందులో గ్రీన్ పీస్ పన్నీర్ వేస్తుంది. ఓకే. సో ముందు మనము ఫ్రై చేసుకుంటాం. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్. ఆల్రెడీ రైస్ లో కొంచెం వేసుకున్నాం. రైస్ లో కొంచెం ఇప్పుడు ఈ మసాలాకి అంతా సరిపడా వేస్తుంది. కారం. ఓకే. మసాలా పౌడర్. సో ఇప్పుడు ఇదంతా అయిపోతే మనము బాయిల్ అయిన రైస్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అవునండి, అంటే లేయర్స్ కింద వేస్తాం అన్నమాట ఇది దమ్కి. సో ఈ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు ఇది మసాలా పేస్ట్. ఓకే. సో చూసుకోండి సరిపడా. అదే. సో ఇంట్రెస్టా మీకు కుకింగ్ అంటే? చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా ఇంట్రెస్ట్. మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా వీకెండ్స్ వచ్చినప్పుడు, లేకపోతే యూట్యూబ్ ఉంది కదండి. అవును, అందుకే ఈజీ చేసేసాం. మీలాంటి వాళ్ళకి ఆఫీస్ లో కూడా చూసుకోవచ్చు. అప్పుడప్పుడు పనికి అలా కొంచెం స్కిప్ ఇచ్చేసి.
ఓకేనా? వాటర్. ఇటు ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం అయితే మనం వేసేసుకోవచ్చు. ఓకే, సో చూద్దామా ఇది ఓకేనా? యా, ఇది కుక్ అయిపోయిందండి. కర్రీ Off రెడీ చేసేద్దాం. అయిపోయింది. యా, రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కుక్ అయింది. యా, ఇప్పుడు మనం దమ్ చేసుకోవచ్చు. దమ్ చేసుకోవచ్చు. ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇది కొంచెం జస్ట్ కిందన అంటుకోకుండా. ఓకే, ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేస్తున్నాను. నేను ఇది వేస్తాను. ఇది ఒక 1 minute అలాగా కుక్ అయితే దమ్ అవ్వాలి. దమ్ అవ్వలేదు. ఎస్, ఓకేనా? ఓకే అండి, కుక్ అయింది. సరిపోతుందా? సరిపోతుంది. కట్టేయచ్చా? యా, ఆఫ్ చేసేయండి. దీనికి పైన ఇప్పుడు జీడిపప్పు, వాళ్ళు జీడిపప్పు బిర్యానీ అయిపోతుంది. ఓకే, డెకరేషన్ చేసుకుంటా సైడ్స్ అంతా. చేయండి. ఓకే, వావ్, నైస్, బాగుంది. ప్లేట్ అంత కలర్ఫుల్గా. వెజ్ దమ్ బిర్యానీ రెడీ. సూపర్. వావ్, చూసారు కదండి, చక్కగా టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ దమ్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. పచ్చి కొబ్బరి, మసాలా దినుసులు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, బిర్యానీ ఆకు వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, పన్నీర్ వేసి విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పచ్చి బఠానీలు, వేయించిన పన్నీర్, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి ఉడికించిన అన్నం పైనుండి వెజ్ మిశ్రమం సమంగా పరిచి దమ్ చేసుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పెదాలు బాగా పొడిబారి డ్రైగా అయినట్లయితే మీగడ తీసుకుని ఆ మీగడలో కొద్దిగా క్యారెట్ గుజ్జు కలిపి పెదాలకు అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పెదాలు తిరిగి మృదువుగా మారతాయి. ఓకే అండి, మరి అంజనా గారేమో మష్రూమ్ బిర్యానీ చేస్తానని నాతో చెప్పారు. మరి మష్రూమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దాం అంజనా గారు. చేద్దామండి. సో దీనికి ఏం చేయాలి ఫస్ట్ మనం? ఫస్ట్ రైస్ హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ కొలత ఈ కొలత కప్ ఏమీ లేదండి. ఏం లేదా, చూసేసుకొని వేసేసుకోవటం. చాలా ఓకే, చాలండి. ఓకే, ఇప్పుడు వాటర్లో లవంగాలు, చెక్క, ఓకే, బిర్యానీ ఆకు, కొంచెం వాటర్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్, రైస్ కి సరిపడా. సో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేయాలండి. పొడి పొడిలాడుతుంది. అవును. ఓకేనండి, ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చు. ఓకే, ఇద్దరు బిర్యానీలే చేస్తున్నారు, బాగుంది.
సో ఇది ఉడకాలండి? ఉడకాలండి. ఓకే, నేను మూత పెట్టేద్దాం. ఇది ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మీరు మ్యారినేట్ చేసేసేయండి. ఓకేనండి. ఓకే, ఫస్ట్ కార్డ్ వేసుకోవాలండి. కార్డ్ కొంచెం పుల్లగా ఉండాలి. అందులోనే నిమ్మరసం, కొంచెం తగినంత. పులుపు యాడ్ చేయడానికి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఇవిడేమో కూర వండారు, మీరేమో ఫస్ట్ మ్యారినేట్ చేస్తారు. అవునండి. పసుపు కొంచెం, కారం తగినంత ఇందులో వేసేసేయచ్చండి. మష్రూమ్స్, మసాలా దినుసులు కొంచెం ఇందులో కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం గరం మసాలా వేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, వేయించి పెట్టుకోవాలి. ఓకే, ఇందులో పుదీనా, సో వేయించిన ఉల్లిపాయలు అలాగే పుదీనా, ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఓకే, దీన్ని మొత్తం మ్యాగ్నేట్ చేసేయాలండి. కలిపేయండి. ఓకేనండి, దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. సో పక్కన పెట్టేయాలి. ఓకే, అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ హాఫ్ బాల్ అయిపోతే రైస్ తీసేసి కింద లేయర్ కింద వేసుకోవాలి. ఇంకా అవ్వాలి కదా ఇది? కొంచెం కొంచెం అవ్వాలా? మొత్తం. సో దాన్ని ఎంతసేపు అలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి యాక్చువల్గా? ఒక హాఫ్ అన్ అవర్ అండి. ఓకే, సో మీ 2015 ఎలా గడిచింది? బాగుందండి. బాగుందా? నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళతో సరిపోతుంది. సరిపోతుంది. మీకు ఏమన్నా మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా 2015 కి సంబంధించి? న్యూ హౌస్ ఒకటి కొనుక్కున్నామండి, అదే ఈ సంవత్సరంలో. అది చాలా పెద్ద డ్రీమ్ కదా ఎవరికైనా. సో అది మీకు బాగా గుర్తుండిపోతుంది అనమాట అయితే. అవునండి. నైస్ నైస్. వేరే ప్యాన్ పెట్టుకుందామా? వేరే పాన్ కావాలండి. సో ఆయిల్ అది అంతా మనం ఇందులో వేసుకున్నాం కాబట్టి కొంచెం జస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. సో ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసి ఇది ఒక స్లిమ్లో పెట్టండి. సిమ్ పెట్టాను. ఇప్పుడు రైస్ తీసుకుని నేను వేయనా? వేయండి, లేయర్లా వేయండి. ఈ బాస్మతి బియ్యం ఏంటంటే మరీ ఎక్కువ పొడుగ్గా ఉన్నాయి. ఓకేనా? ఓకేనండి. మూత పెట్టేసాను. ఒక 2-3 మినిట్స్ హైలో ఉంచి. హైలో పెట్టినా? 2-3 మినిట్స్ ఉంచండి. సో దీని ఇంకా కదపకుండా కాసేపు అలా ఆ పెరుగులో ఉన్న వాటర్ అంతా ఇదైపోతే మనకి రెడీ అయిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా అంజనా గారు ఒకసారి? చూద్దామండి, ఒకసారి కలుపుదాము. కలపండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకేనండి. ఇంకొక నిమిషం ఉంచుదామా? 2 సెకండ్స్. ఈలోగా ప్లేట్ ఏమైనా డెకరేట్ చేసుకుంటారా? ఇవ్వండి. క్యారెట్. ఓకేనండి. దాంతో తీసుకుంటారా? జాగ్రత్తగా మధ్యలో వేసుకోండి. పర్వాలేదు. బాగుంది కదా? కొంచెం కొత్తిమీర. ఓకేనండి. ఓకే, అయిపోయింది. సో రెడీ? అయిపోయిందండి. నైస్. ఓకే, సో మరి మష్రూమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ బిర్యానీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి సగం ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, నిమ్మరసం, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మష్రూమ్, బిర్యానీ ఆకు, గరం మసాలా, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, నూనె వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. మరొక పాన్ లో నూనె వేసి మష్రూమ్ మిశ్రమం వేయాలి. పైనుండి అన్నం వేసి సమంగా పరిచి ఉడకనివ్వాలి. అంతే, మష్రూమ్ బిర్యానీ రెడీ. రెండు రకాల బిర్యానీలు రెడీ అండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. చాలా ఆకలి వేసేస్తుంది ఈ బిర్యానీలు గుమగుమలు చూసిన తర్వాత. యా, సో చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో రెండు కూడా. అక్కడేమో మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీ, ఇక్కడేమో మష్రూమ్ బిర్యానీ. ఇది కూడా ఆల్మోస్ట్ దమ్ స్టైలే. ఆల్మోస్ట్ కూడా దమ్ స్టైలే. సో అంటే
గ్రాండ్ గా ఫస్ట్ 31st కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. సో ఫస్ట్ ఏ బిర్యానీ టేస్ట్ చూద్దాం రాజు గారు? సో ఏదైనా బిర్యానీ కదా కదా. ఓకే, మష్రూమ్ చూస్తుందా? ఓకే. బాగుంది. ఆ పులుపు అదంతా బాగా తెలుస్తుంది, కర్డ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. భోజనం నేర్చుకున్నాం కదా, చాలా బాగుంది. నైస్. అన్ని జీడిపప్పు నేతిలోనే, పన్నీర్ నేతిలోనే, బిర్యానీ అంతా నేతిలోనే బాగున్నాయి. రెండు కూడా బాగున్నాయండి. మీరు చక్కగా కొంచెం స్పైసీగా అలాగా, అదేమో కమ్మకమ్మగా కొంచెం మసాలా టేస్ట్ తో. యా, సో ఇద్దరు కూడా బాగా చేస్తారు. పాపం రాజు గారికి ఎంత కష్టమో కదా. సో రాజు గారు చెప్పండి ఇప్పుడు. రెండు బెస్ట్ గానే ఉన్నాయి ఈ రోజు అయితే. రెండు బెస్ట్ గా ఉన్నాయి, రెండు బెస్ట్ గా ఉన్నాయి. సో ఒకటి 31st రోజు చేసుకొని ఇంకోటి ఫస్ట్ రోజు చేసేసుకో. రెండు రెసిపీస్ చూపించేసాం చూసారా. అట్లానే రేపు చూడటం మానేకండి, రేపు కూడా ఉన్నాయి. ఓకే, సో రెండిట్లో కొంచెం బెటర్ గా మిక్స్డ్ వెజ్ అండి. దీంట్లో మష్రూమ్ దాంట్లో ఏంటంటే ఇంకొంచెం మసాలా పడవచ్చు. ఓకే, సో కొంచెం ఘాట్ అనేది తగ్గింది. బిర్యానీ అన్నప్పుడు మనకు కొంచెం మసాలా ఘాట్ అనేది తెలియాలి. మీరు ఇంకొంచెం పౌడర్, ఇంకొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం వేయచ్చు. అలాగే ఉల్లిపాయలు మీరు ఇంకొంచెం క్రంచీగా వచ్చే వరకు మనం కొంచెం వేయించుకోవాలి. మీకు కొంచెం సాఫ్ట్ గానే ఉన్నాయి కదా. సో ఆ క్రంచినెస్ వల్ల ఏంటంటే ఆ టేస్ట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది బిర్యానీలో, మెయిన్ అది. ఓకే, అలాగే కొంచెం గరం మసాలా కూడా కొంచెం మీరు పౌడర్ గరం మసాలా కొంచెం పెంచుకుంటే ఇంకొంచెం బాగా వస్తుంది టేస్ట్. ఓకే, కొంచెం అంటే కొంచెం లైట్ పులుపులా వచ్చేసింది, పులుపు ఎక్కువ, కొంచెం మసాలా ఘాటు తెలియట్లేదు. సో అదే కొంచెం రీజన్. బట్ టేస్ట్ ఓకే, చాలా బాగుంది. మష్రూమ్ తో సింపుల్ గా చేసినా చాలా బాగా చేశారు. ఓకే, సో ఈరోజు వసంత గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో వసంత గారు కంగ్రాచులేషన్స్. సో మీ బిర్యానీ లాగే మా శారీ కూడా కలర్ఫుల్ గా ఉంది. సో మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి శారీ. థ్యాంక్ యూ. వెరీ నైస్. సో మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి అంజనా గారు. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా. చక్కగా 2015 ఇద్దరికి బాగా గడిచిందని చెప్పారు. అలాగే ఈ రాబోయే 2016 కూడా మీ ఇద్దరికి చాలా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీ ఇద్దరికి. మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో చూసారు కదండి, ఈ రోజు చక్కగా 31st స్పెషల్ బిర్యానీలు మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. దోసల పిండి బాగా పులిసిపోయి పుల్లగా అయినట్లయితే ఆ దోసల పిండిలో కొద్దిగా పంచదార కలపండి. పంచదార కలపడం వలన పుల్లదనం పోయి దోసలు మరింత రుచిగా వస్తాయి. ఓకే, మరి వాటి 4 స్పెషల్ వంటల్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన క్యాబేజ్ మంచూరియాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. క్యాబేజ్, తర్వాత మైదా, ఇక సోయా సాస్, టొమాటో సాస్, వెల్లుల్లి, క్యాబేజ్ లో కాలీఫ్లవర్ లో ఉన్న క్యాలరీస్ తో పాటు ఆయిల్ క్యాలరీ కూడా పెరిగిపోతుంది. జనరల్ గా అందరూ కూడా న్యూ ఇయర్ లో కొన్ని మంచి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేవి కూడా ఉంటాయండి. అంటే కొత్త సంవత్సరంలో మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తగ్గించుకోవాలి, హెల్తీ హ్యాబిట్స్ ఉంటే క్రియేట్ చేసుకోవాలి అని. అలా ఒక గోల్ లాగా కూడా మనము డీప్ ఫ్రై మంత్లీ వన్స్ కానీ ట్వైస్ మ్యాక్సిమం అలా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇక చెప్పాలంటే అసలు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మైదా కుకీస్ కూడా మనకు ఇదే కేటగిరీ, కానీ ఇంకొంచెం డేంజరస్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మైదా, చక్కెర, తర్వాత వెన్న, వెనిలా ఎసెన్స్తో పాటు బేకింగ్ పౌడర్, వీటితో చేస్తున్నాం కాబట్టి అగైన్ క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉండాలండి. జనరల్గా లైఫ్ స్టైల్లో అంటే జీవన శైలి విధానంలో మార్పులు తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి తగ్గించి తీసుకోవడానికి ట్రై చేస్తేనే మంచిది. తర్వాత ఊరించే వంటలు చూసిన మష్రూమ్ బిర్యానీ కానివ్వండి, వెజ్ దమ్ బిర్యానీ కానివ్వండి, ఇప్పుడు బయట తినే బిర్యానీలకును మనం ఇంట్లో చేసుకునే బిర్యానీలు కూడా ఇక్కడే తేడా. ఉదాహరణకి ఇప్పుడు మష్రూమ్ బిర్యానీలో మష్రూమ్, పెరుగు, బాస్మతి రైస్,
మసాలా దినుసులు. ఇప్పుడు వీటితో మనం చక్కగా ఇంట్లో చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ ఆయిల్ ఎంత వాడుతున్నాం అనే దాని మీద ఒక గమనం అనేది మనం ఉంచొచ్చు. సేమ్ థింగ్ అండి వెజిటబుల్ దమ్ బిర్యానీ కూడా మనకి ఇవే ఇంగ్రీడియంట్స్ తో పాటు పన్నీర్, క్యారెట్, బంగాళాదుంపలు అన్ని కూడా ఉన్నాయి కదా. ఇక పన్నీర్ యాడ్ చేయడం మూలాన మరింత పోషక విలువలు కలది అసలు. అంటే బిర్యానీలో కూడా మనకు సమతుల్య బ్యాలెన్స్ వచ్చేసినట్టే. సో ఖచ్చితంగా ఇలాంటివి మనం ట్రై చేయొచ్చండి. సో ఈ 4 రెసిపీస్లో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. ఊరించే వంటలు చూసినవి నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంటి సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈ రోజు 31st స్పెషల్ గా మీరు చేసిన 2 వెరైటీస్ బాగున్నాయి. అండ్ అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసిన 2 రైస్ రెసిపీస్ కూడా టేస్టీగా అండ్ స్పెషల్ గా ఉన్నాయి కదా. అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ December 31st స్పెషల్ వంటల్ని. మరి చక్కగా అన్ని వండేసుకొని ఈ రోజు నైట్ ని సూపర్ గా ఎంజాయ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.